తెలంగాణ మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. మహిళల ఉచిత బస్ ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం చేయాలని సూచించింది. తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేయండి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డాడు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడతారా అని ధ్వజమెత్తారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అంటే మొత్తంగా మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది అంటే మహిళలందరికీ సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా కూడా అంటే చాలా మంది నిరుపేదలు ఉన్నారు, బిలో పావర్టీ లైన్ కి సంబంధించినటువంటి మహిళలు, పేద మహిళలు ఉన్నారు. వారందరూ నిరంతరం ఎటైనా కానీ ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటిది గమనించినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మహిళలందరికీ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం అనేటువంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇదే నేపథ్యంలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన అయితే మాత్రం మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. చాలా హాస్యాస్పదంగా, కొంత సైటాటికల్ ధోరణిలో వెటకారంగా కూడా వ్యాఖ్యలు చేశారు అనేటువంటి విధంగా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆగ్రహిస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రకాలైనటువంటి వీడియోలు కూడా వైరల్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకంటే ఇటు మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇటు వెల్లుల్లి పొట్టులు తీయటం, అదేవిధంగా కుట్టు మిషన్లతో కుట్టులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా కుట్లు అల్లికలు చేసుకుంటూ కనపడినటువంటి కొన్ని వీడియోల పైన కూడా ఇటు కేటీఆర్ కొన్ని ప్రస్తావిస్తూ కూడా వాటన్నిటిని ఉటంకిస్తూ ప్రస్తావిస్తూ కూడా కొన్ని తీవ్రంగా విమర్శలే చేశారు. మొత్తంగా మహిళలు కేవలం కుట్లకు అల్లికలే కాదు, రికార్డింగ్ డాన్సులు కూడా చేసుకోవచ్చు బస్సులో అనేటువంటి స్థాయిలో కూడా సటైరికల్ గా మాట్లాడినటువంటి నేపథ్యంలో కేటీఆర్ పైన అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇటు తెలంగాణ మహిళలు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మహిళా కమిషన్ అయితే మాత్రం ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసినట్లుగా అయితే తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో కేటీఆర్ అంటే తెలంగాణ మహిళలకు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, సీతక్క కావచ్చు, వీరిరువురు కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా కౌంటర్ ఇవ్వడమే కాకుండా కేటీఆర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే రైట్, థ్యాంక్ యూ తేజ.